మద్యం కేసు నిందితులకు వచ్చే నెల 9 వరకు రిమాండ్ పొడిగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమా, ఈరోజు మద్యం కేసులో నిందితులు అందరినీ కోర్టుకి హాజరుపరిచారు. ఈరోజు నిందితులందరికీ రిమాండ్ గడువు ముగియనుండటంతో విజయవాడ కోర్టుకు తీసుకువచ్చారు. విచారణ జరిపిన అనంతరం న్యాయస్థానం వారికి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిసేపటి కిందటే నిందితులందరినీ జైళ్లకు తరలించారు. ఒకసారి పరిశీలిస్తే మద్యం కేసులో ఇప్పటికే 48 మందికి పైగా నిందితుల్ని ఇప్పుడు అందులో చేర్చారు ఎఫ్ఐఆర్లో. అదేవిధంగా 12 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన 12 మంది నిందితులు 9 మంది ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలు, అదేవిధంగా 2 నిందితులు నవీన్ కృష్ణ, బాలాజీ, 2 నిందితుల్ని మరోవైపు గుంటూరు జిల్లా జైల్లో ఉంచారు. వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచారు. వాళ్ళందరినీ ఈరోజు జైలుకి తీసుకువచ్చారు. విచారణ జరిపిన అనంతరం తదితర జైళ్ళకి తీసుకొని వెళ్ళారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కీలక దశలో ఉంది ఈ విచారణ. అదేవిధంగా మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళని కనుక విడుదల చేసినట్లయితే, అంటే రిమాండ్ కనుక పొడిగించకపోతే ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కేసులను ప్రభావితం చేసి సాక్షుల్ని ప్రభావితం చేస్తారు. కేసులో ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది అని ఇటు వాళ్ళ తరపున వాదనలు వినిపించారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు పిటిషనర్ తరపున, అంటే నిందితుల తరపున కొంతమంది న్యాయవాదులు వాదించారు. అందులో నిందితులు చాలామంది ఇందులో 90 రోజులకు పైగా అరెస్ట్ అయ్యి 90 రోజులకు పైగా అయింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని కొంతమందిని 2 సార్లు కస్టడీలోకి తీసుకొని విచారణ చేశారు. కావాల్సిన సమాచారాన్ని అంతా రాబట్టారు. కాబట్టి వాళ్ళని రిమాండ్ గడువు పొడిగించకుండా ఉంటే బాగుంటుంది అని అభ్యర్థన జారీ చేశారు. అయితే వీళ్ళపైన బెయిల్ పిటిషన్ మొత్తం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కదా, విచారణ జరుగుతుంది కదా అని న్యాయవాదిని ప్రశ్న అడిగారు. ఇదే విషయంలో చూసుకున్నట్లయితే మొక్కుబడిగా వీళ్ళు ఏదో చేసేస్తారని ఇందులో రిమాండ్ ఎక్స్టెన్షన్ పిటిషన్లో పెడుతున్నారు తప్పించి ప్రత్యేక కారణాలు ఏమీ చూపట్లేదు అని చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఎప్పటికప్పుడు మేము తెచ్చున్నటువంటి తాజాగా ఉన్నటువంటి సమాచారాన్ని కోర్టుకు అందిస్తున్నామని, పురోగతి చాలా సాధించామని, కొన్ని చోట్ల నగదు సీజింగ్ చేయడంతో పాటుగా మరికొన్ని చోట్ల నిందితుల ఆస్తులు గుర్తించామని, ఇంకా చాలా శోధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ విచారణ అంతా పరిగణలోకి తీసుకొని న్యాయమూర్తి వాళ్ళ రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. A1గా ఉన్నటువంటి నిందితుడు కోర్టులో తాను అరెస్ట్ కాకుండా కంటే ముందే ఇటు తన పైన LOC జారీ చేసిందని, గతంలో నా పైన ఎప్పుడు కేసులు లేవని తెలిపారు. కానీ మరోవైపు ఇందులో ఈ కేసులో ఇరికించేందుకు ఈ 11 కోట్ల నగదు సీజ్ చేశామని పోలీసులు, సిట్ అధికారులు వాళ్ళు నాటకం చేస్తూ ఉన్నారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే తనకు ఏ సంబంధం లేదు ఆ 11 కోట్లతో అని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. మరోవైపు తనకు బెయిల్ రాకుండా ఉండేందుకు చర్యలు ఈ విధంగా చేపడుతున్నారని అన్నారు. అదేవిధంగా ఇటు సజ్జల శ్రీధర్ కూడా మాట్లాడారు. ఇంకొక వైపు ఇటు ధనంజయ రెడ్డితో పాటు ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి తనకు ఆరోగ్యం బాగాలేదని తెలిపారు. ఇటీవల ఆసుపత్రికి కూడా వెళ్ళొచ్చానని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం తనకు వెన్నునొప్పిగా ఉందని, ట్రీట్మెంట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని, మధ్యంతర బెయిలైనా ఇప్పించాలని ఇటు చెవిరెడ్డి తరపు నుంచి న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే చెవిరెడ్డి తరపు మరోవైపు తాము GGHలో అధునాతన సౌకర్యాలు ఉన్నాయని, GGHలో ఫిజియోథెరపీ కూడా అందుబాటులో ఉంది, నిష్ణాతులు ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఇక్కడ GGHలో ఫిజియోథెరపీ చేయించుకునేందుకు నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరాకరించారనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఖచ్చితంగా మేము ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మేము చేస్తామని తెలిపారు. మొత్తం మీద ఈ విషయాలన్నింటినీ తీసుకున్నటువంటి న్యాయస్థానం రిమాండ్ గడువుని పొడిగిస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. ఉమా, కెమెరామెన్